హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్యూటిఫుల్ థాట్స్ బై లావణ్య. ఈరోజు వచ్చేసి మంగళవారం అనమాట. మంగళవారం ఈవినింగ్ బ్లాగ్ తీస్తున్నాను. ఏంటి హేమ హడావుడిగా రెడీ అయ్యో అని అనుకుంటారేమో. ఏం కాదు, యాక్చువల్గా మార్నింగ్ యాక్సిడెంట్ అయింది. నాకు పిల్లలు నేను ఉన్నాము, ముగ్గురం అలా వెళ్తుంటే స్కూల్లో నుంచి ఇంకా ఒక 50 మీటర్స్ దూరంలో ఉన్నాననగా స్కూలు సెకండ్ గేట్లో నుంచి వేరే ఆయన స్పీడ్గా వచ్చేసి గుద్దేసేపటికి నాకు ఫుల్గా కాలికి తగిలేసింది. ఈ లెఫ్ట్ లెగ్ అంతా తగిలేసింది అంది, లెఫ్ట్ హ్యాండ్ అంతా తగిలేసింది అనమాట. అండ్ అలాగే రైట్ లెగ్కి ఇంకా కొంచెం కడుపులో కూడా తగిలినాయి అనుకోండి కొన్ని దెబ్బలు. అయితే కాకపోతే అవన్నీ కౌతు దెబ్బలు తగిలినాయి అనమాట. బయటికి కనపడే దెబ్బలు తగలలేదు. హర్షికంకి వచ్చేసి ఇక్కడ కొంచెం తగిలింది, అండ్ అలాగే కాలికి తగిలింది. తారక్ కూడాను కాలికి తగిలింది. వాళ్ళు వెళ్ళమమ్మ స్కూల్కి ఇంటికి వచ్చేస్తామన్నారు. అలా కాదు, ఇంట్లో ఉన్న కాడి నుంచి ఇంక వీటి మీదే ఉంటారు, ఈ దెబ్బల మీదే ఉంటారు. అలా కాదు, వెళ్ళిపోండి అమ్మ, వెళ్ళిపోతే ఆఫ్టర్నూన్ వచ్చి తీసుకెళ్ళిపోతారని చెప్పేసి ఏదో ఉంచాను అనమాట. అంటే పిల్లల్లో ఉంటే కొంచెం మర్చిపోతారు, ఆ దెబ్బల మీద అంతగా కాన్సన్ట్రేషన్ ఉండదు. ఇంట్లో ఉన్నా సరే ఆడతారు, పెద్దగా దెబ్బలేని తగల, చిన్న చిన్నవి తగిలిని. నాకే కొంచెం పిల్లల్ని ఆపాలి, వాళ్ళు కింద పడిపోకుండా ఆపాలనే ఇంటెన్షన్తో గట్టిగా బేస్ చేసి పట్టుకోవడం వల్ల, సడన్ బ్రేక్ వేసేయడం వల్ల ఎదురు స్పీడోమీటర్ అవి ఉంటాయి కదా, అది వచ్చేసి నాకు ఇక్కడ పొట్టలో గుద్దుకోవడం అలా జరిగిందనమాట. చాలా ప్రాబ్లం ఫేస్ చేశాను. ఇప్పుడు వరకు పడుకొని ఉన్నాను. అయితే ఇప్పుడు డిసైడ్ అయ్యాను అనమాట, ఇలా ఉంటే కాదు, ఎలా అయినా సరేను షాపింగ్కి వెళ్దామని. అందుకే సిగ్గు లేకుండా బయలుదేరిపోయాను. అదంతా సెకండ్ పార్ట్ అనుకోండి. అయితే కాన్సెప్ట్ ఏంటంటే, రేపు వచ్చేసి అమ్మవారికి ఆషాఢ మాసం సారిస్తున్నారనమాట. నా వాయిస్ క్లారిటీ వినపడదేమో అని చెప్పేసి ఫ్యాన్ వేయలేదు. ఈ కొంచెం సేపటికి ఏసీ ఎందుకని చెప్పేసి ఏసీ కూడా వేసుకోలేదు. కొంచెం అడ్జస్ట్ అయిపోయింది. స్వెట్టింగ్ అయితే ఫుల్ పడుతుంది. అయితే రేపు ఆషాఢ మాసం సారిస్తున్నారనమాట కొబ్బరికాయల కొట్లో వాళ్ళందరూ కలిపేసి. మరి ఈ మధ్యలో అంటే నాకు చిన్న భోజనాలు తగిలినా కంపల్సరీ వెళ్ళిపోతాను, ఎందుకంటే నాకు రెడీ అవ్వడం ఇష్టం కదా, అందుకని చెప్పేసి. బట్ ఏంటంటే ఈ మధ్యలో 2 భోజనాలు మాత్రం చాలా మిస్ చేసేసుకున్నాను. ఒకటి వచ్చేసి మెచ్యూర్ ఫంక్షన్ భోజనాలు, ఇంకోటి వచ్చేసి గుర్తులేదు ఏం భోజనాలు, గుర్తులేదు. కానీ ఈ మధ్యలోనే అది కూడా మెచ్యూర్ ఫంక్షనే. బట్ ఏంటంటే వారాహి నవరాత్రులు స్టార్ట్ అయినాక అదే సేమ్ రోజు వచ్చిందనమాట. ఇంకా ఈ వారాహి నవరాత్రులు చేసుకున్నప్పుడు వెళ్ళకూడదు కాబట్టి దానికి వెళ్ళిన ముందు కూడా ఒకటి మెచ్యూర్ ఫంక్షన్ కూడా మిస్ చేసుకున్నాను అనమాట. అది కొంచెం లాంగ్, అది కాక ఇంకో రీజన్ కూడా ఏదో ఉంది, అందుకని చెప్పేసి వెళ్ళలేదనమాట. ఇక చాలా రోజుల తర్వాత మళ్ళీ దానికి అటెండ్ అవుతున్నాను కాబట్టి ఫుల్గా గ్లామర్గా రెడీ అయిపోవాలని నిశ్చయించుకున్నాను. ఆల్రెడీ ముందే నిశ్చయించుకున్నా. బట్ ఏంటంటే ఈరోజు మార్నింగ్ యాక్సిడెంట్ అయింది కదా, ఇంకా వద్దులే అనుకున్నా. కానీ ఇలా ఉండకూడదు అని చెప్పేసి మనమే గివప్ ఇచ్చుకోవాలి కాబట్టి లెగిసాను. ఇక కుంటుకుంటూను, దేక్కుంటూను, పాక్కుంటూను, ఏదో ఒకలాగా దొర్లుకుంటూ ఉన్నా సరే వెళ్ళి కొనుక్కోవాలని అనుకున్నాను అనమాట. అయితే ఏం కొనుక్కోవాలనుకున్నాను ఏంటి అంటే, ఫస్ట్ వచ్చేసి నాకు ఆల్రెడీ మాటీలు అవన్నీ ఉన్నాయన్నమాట, గోల్డ్. బట్ ఏంటంటే అవన్నీ కొంచెం హయ్యర్ స్టడీస్, మనం ఎలాగో చదవలేదు, మరి అవైనా చదువుకోవాలి కదా. హైయర్ స్టడీస్ గురించి నేను హాస్టల్కే పంపించాను అనమాట. ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది, సగం మందికి అర్థం అవని వాళ్ళకి చెప్తాను. కొంచెం బ్యాంకులో ఉన్నాయి అనమాట, అందుకని చెప్పేసి మాటీలు. అది కాక ఎంతైనా గోల్డ్ ఉన్నా అప్పటి మోడల్ కాబట్టి కొంచెం సన్నగా ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు ఏంటంటే కొంచెం హెవీగా తీసుకుందామన్న ఆ థాట్ ఉందన్నమాట. అందుకని చెప్పేసి నా గోల్డ్ ఇయర్ రింగ్స్ మీదకి కుదిరితే ఒక సెట్ కూడా తీసుకుందాం అనుకున్నా. చూద్దాము, అక్కడ అమౌంట్ దాన్ని బట్టి చూడాలి కదా. ఎక్కువగా ఖర్చు పెట్టడం ఇష్టం ఉండదు ఇలాంటి వాటికి. ఏం తీసుకున్నాను తక్కువలోనే తీసుకోవడానికే చూస్తాను అనమాట. ఎందుకంటే మ్యాక్సిమం అన్నిటికీ గోల్డే వేసుకుంటాను కదా, ఇప్పుడిప్పుడేగా ఇలాంటివి తీసుకున్నా, అందుకని ఎక్కువ పెట్టడానికి ఇష్టపడను. అయితే మాటీలు తీసుకుందాము, అండ్ అలాగే కుదిరితే చంపసవరాలు కూడా తీసుకుందాం అనుకున్నా. యాక్చువల్గా చంపసవరాలు కొనుక్కుంటే గోల్డ్లోనే కొనుక్కోవాలని అనుకున్నా. బట్ ఏంటంటే ఇప్పుడు గోల్డ్ పెరిగిపోయి మా ఇంటి వెనకాల కొండ మీద కన్నా ఇంకా హైకి వెళ్ళి కూర్చుంది అనమాట గోల్డ్ రేటు. అందుకని చెప్పేసి ఇప్పుడు అప్పుడే గోల్డ్ జోలికి వెళ్ళకూడదులే అని చెప్పేసి ఆగిపోయాను. సరే, మన సాటిస్ఫాక్షన్ అన్ని గోల్డ్ వేసుకోవాలి, అందరూ గోల్డ్ వేసుకుంటున్నారా. అది కాక ఈ మధ్య కొంచెం గోల్డ్ కూడా మొదలు పెట్టాం కదా వేసుకోవడం, అందుకని ఒక సెట్ తీసుకుందామని అనుకుంటున్నాం. అయితే నా ప్లాన్ ఏంటంటే ఈ చోలీలు తీసుకొని, ఈ చోలీల మీదకి సెట్ అయితే కనుక ఇలా పైకి మాటీలు, అండ్ అలాగే వెనక్కి బ్యాక్ సైడ్కి చంపస్వరాలు తీసుకుందాం అనుకుంటున్నా. చూసి ఇంకేమైనా కుదిరితే తీసుకుంటాను. ఇక ఫస్ట్ అయితే నాకు వచ్చేసి మెయిన్ పిల్లల దగ్గరికి వెళ్ళాలి. పిల్లల్ని తీసుకొని వెళ్ళి అమ్మ వాళ్ళ ఇంటికాడ దింపేస్తాను అనమాట. తమ్ముడు ఉన్నాడు, చూసుకోమన్నాను. కుదిరితే చెల్లి వాళ్ళ అమ్మాయిని కూడా దింపేద్దాం అనుకున్నాను. చెల్లి కూడా వచ్చింది, సారీ కదా, మరి ఆడపిల్ల వచ్చింది కదా. ఇక అమ్మ నన్ను చెల్లిని ఇద్దరిని పిలిచింది అనమాట. ఇద్దరం వెళ్తాము. ఇక నాన్నేమో సమ్ స్వీట్ అయి తీసుకొచ్చామన్నారనమాట అక్కడ ఇవ్వడానికి. ఇంకా ఇంట్లో వండే అంత అమ్మకి ఒప్పుకుండదు, మేము పెద్దగా సాయం చేయడం. ఎందుకంటే చెల్లి ఇంట్లో పని చూసుకుంటుంది, నేనేమో కొట్టుకాడ వర్క్ అయి చూసుకొని వస్తాను అమ్మకి. అందుకని ఈ పెద్దగా ఇంట్లో పనులకు అంత ఇంట్రెస్ట్ చూపించాం
కాబట్టి ఎందుకులే బయట ఎప్పుడు బయట కొనేసుకుంటాం, ఎప్పుడు ఇంట్లో చేసుకుంది అలాగేం లేదు. ఇంక అందుకే బయట కొనేయమని చెప్పారనమాట. నాన్న కూడా వెళ్ళేవారు తేడానికి. మేమైతే అమ్మ, నేను, చెల్లి ముగ్గురం వెళ్ళిపోతాము. మా ఇద్దరు పిల్లల్ని, చెల్లి వాళ్ళ పిల్లల్ని ముగ్గురిని కలిపి తమ్ముడికి అప్పచెప్పేసామన్నమాట. ఈరోజు పిల్లల బాధ్యత తమ్ముడిది. మేమందరం షాపింగ్కి వెళ్ళిపోయి వస్తాం. ఇంకా చిన్న చిన్నవి ఉన్నట్టునే కొనుక్కోవడానికి. సరే నైట్ గోరింటాకు పెట్టుకున్నా. ఈ చేతికి చెల్లి పెట్టింది అండ్ నెక్స్ట్ అలాగే ఈ చేతికి వచ్చేసి నేనే పెట్టుకున్నాను అనమాట. 2 చేతులకి పిన్నిచ్చింది, రాధా పిన్నిచ్చింది కదా, పెట్టేద్దామని చెప్పేసి 2 పెట్టుకున్నా. ఇప్పుడు హర్షకమ్మ టైం అయిపోయింది, వెళ్ళి హర్షకమ్మని తీసుకొని వచ్చేద్దాము. వచ్చాక షాపింగ్ బ్లాగ్ కూడా తీసేసి పోస్ట్ చేసేస్తాను. ఈ మధ్యలో ఏమి తీయలే కదా, ఎలాగో షాపింగ్కి వెళ్తున్నాం కదా అని చెప్పేసి స్టార్ట్ చేశాను అనమాట బ్లాగ్ తీయడం. అంతేనండి వీడియో ప్రెసెంట్ ఇప్పుడు వరకు. నెక్స్ట్ కంటిన్యూ చేసేద్దాం. తీసుకొని అమ్మ ఇంటికి అక్కడ దింపేసాను అనమాట. సన్సెట్ బాగుందని చెప్పేసి ఫోటో దిగాము. ఆ తర్వాత కొంచెం షాపింగ్ చేసుకున్న తర్వాత రోస్టెడ్ దహీ బజ్జీ తినేసి సోడా తాగేసేసి మాక్సిమం చిత్తూరు కాంప్లెక్స్ లో తీసుకుంటాం అనమాట. ఇంకా అక్కడ తీసేసుకొని వెళ్ళేటప్పుడు ఇంకో షాపింగ్ కి వెళ్ళేటప్పుడు రిక్షా బండి కనపడింది. మా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొచ్చి కాసేపు అలాగా రిక్షా బండిని తోసామన్నమాట. అంటే చెల్లి తోసింది, ఇంకా వీడియో తీస్తున్నాను ఆపేసింది. ఇది వరకు రిక్షా బండ్లు, ముఠా బండ్లు ఉండేవి కదా, అవి తోసుకొని స్కూల్ కి వెళ్ళేటప్పుడు వాళ్ళకి సాయం చేసేవాళ్ళము. అంటే ఏంటంటే అలా తోస్తే స్కూల్ కి నడుచుకొని వెళ్ళే వాళ్ళం కదా, కొంచెం వాళ్ళు ఎక్కించుకుంటారు డౌన్ ప్లేస్ లో అన్న ఇంటెన్షన్ తో తోసేవాళ్ళము. అండి చెప్పాను కదా అంటే షాపింగ్కి వెళ్తున్నామని చెప్పేసి. ఇంకా అక్కడ పెద్దగా అయితే షూట్ చేయలేదు, ఎందుకంటే ఇది సెలక్షన్ చేసుకోవడానికి చాలా టైం పట్టేస్తుంది అని చెప్పేసి షూట్ చేయలేదన్నమాట. ఇప్పుడు నేను తీసుకున్న ఐటమ్స్ అయితే చూపించేస్తాను, చూసేయండి. ఫస్ట్ మొత్తం కలిపేసి ఉన్నాయి, చెల్లివి మావి మొత్తము. ఇవి 2 కలిపే చూపిస్తాను. ఇవి వచ్చేసి ఫస్ట్ స్టిక్కర్స్ అనమాట. మ్యాక్సిమం ఏ వాడతాము ఇద్దరము. ఇంకా షీట్ హోల్సేల్లో షీట్ మొత్తం తీసేసుకున్నాము. మొత్తం 12 ప్యాకెట్స్ అనుకుంటా వచ్చినాయి. 90 రూపీస్ పడినాయి. ఇంకా చెల్లికి నాకు హాఫ్ చేసుకుందాం అని చెప్పి తీసుకున్నాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి నాకు మాటిల్ తీసుకుంటానని చెప్పాను కదా, మాటిల్ తీసుకున్నాను అనమాట. అంటే గోల్డ్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి కదా, వాటి మీదకి సెట్ అయ్యేలాగా బయట వేరే ఇయర్ రింగ్స్ పెట్టుకున్నా కొంచెం మ్యాచ్ అయ్యేలాగా తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇవి చెల్లిదే. నేనైతే ఇలా నెక్ పీసెస్ ఏమి తీసుకోలేదు, ఎందుకంటే ఎలాగో ఆల్రెడీ అమ్మ తీసుకున్నారు కదా అమ్మ గురించి. ఇక దగ్గరలోనే ఉంటాను కాబట్టి అప్పుడప్పుడు అమ్మయ్యే వాడతాను అనమాట. మ్యాక్సిమం గోల్డే వేసుకుంటాను, అప్పుడప్పుడు అమ్మయ్య వాడతాను కాబట్టి ఇక విడిగా తీసుకోవడం ఎందుకు వీటికి అని చెప్పేసి నేను పెట్టలేదు అనమాట. దీనికి ఇయర్ రింగ్స్ వచ్చి ఇలాగా. నెక్స్ట్ దీనికే మనకి బ్రాస్లెట్ కూడా ఇచ్చారనమాట ఈ సెట్ కి. నెక్స్ట్ ఫింగర్ రింగ్, ఇది ఒక సెట్. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి అయితే ఇవన్నీ నేను మొత్తం సీజెడ్ లోనే తీసుకున్నాం అనమాట. ఇవి కాస్ట్ వచ్చేసి ఇది ఒక్కటి 1200 పడింది. అండ్ ఇందాక చూపించాను కదా, ఇది వచ్చేసి నాకు చెల్లిది 1300 పడింది. నెక్స్ట్ ఇంకా ఇద్దరం కలిసి ఒకే సేమ్ లాంటి చంపస్వరాలు చెప్పానుగా, మాటిలు చంపస్వరాలు 2 తీసుకుందాం అనుకున్నాను అని చెప్పేసి, అందుకని ఇద్దరం సేమ్ ఒకేలాంటి చంపస్వరాలు తీసుకున్నాం అనమాట. అవి కూడా డిజైన్ చూపిస్తాను. మ్యాక్సిమం టైం అంతా మాకు వీటికే అయిపోయింది అనమాట, చంపస్వరాలు సెలక్షన్కే. ఇవి వచ్చేసి ఇద్దరివి 1400 పడినాయి. నెక్స్ట్ ఇంకా పెద్దగా ఏమి షాపింగ్ ఏం చేయలే, వీటికే మ్యాక్సిమం టైం అంతా వీటికే సరిపోయింది. ఇక ఇవి తీసుకున్న తర్వాత ఫస్ట్ అవి 2 చైనావి తీసుకున్న తర్వాత చక్కగా అక్కడ దహీ రోస్టెడ్ బజ్జీ తినేసేసి సుగంధ తాగేసేసి ఇక మళ్ళీ చంపస్వరాలు వేట మీద పడ్డామన్నమాట. ఎన్ని షాపులు తిరిగినా మాకు నచ్చలేదు. ఇక సరే అని చెప్పి మళ్ళీ ఫస్ట్ షాప్కి, ఇప్పుడు ఇంతకీ తీసుకుని ఇవన్నీ కూడా ఫస్ట్ షాప్లోనే తీసుకున్నాము. ఆ తర్వాత ఇంకా చెల్లికి కావాల్సిన సమ్ హెయిర్ ఆయిల్ ఏయో ఉంటే ఇక ఈ హెయిర్ ఆయిల్ అంతకు ముందు వాడేవాళ్ళం, ఇవి కూడా తీసేసుకొని వచ్చేసామన్నమాట.
ఇక అంతేనండి ఈ రోజు బ్లాగ్. చిన్నదే షాపింగ్ బ్లాగ్ కదా, పెద్దగా తీద్దాం అనుకున్నాను కానీ ఆ మార్నింగ్ చెప్పాను కదా చిన్న యాక్సిడెంట్ అయిందని, అందువల్ల ఇక పెద్దగా ఏమి షూట్ చేయలేకపోయాను అనమాట. అంతేనండి. వీడియో కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అయితే మా అంటే చంపస్వరాలు వచ్చేసి ఒకటే చూపించాను కదా, ఇద్దరికి సేమే కాబట్టి ఏదైనా చూపిస్తే ఒకటే కాబట్టి ఒక పేరు చూపించాను అనమాట. చెల్లిది నాది సేమ్ ఉంది అంతే.